దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనము 5వ మాటగా సిలువలో పలికిన 5వ మాట తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము చదువుదాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పారు. ఆయన చెప్పిన ఆ మాటకు స్పందించారా అంటే స్పందించారు, చక్కగా స్పందించారు. యేసుక్రీస్తు వారు బాధతో అడిగిన, దాహముతో అడిగిన వారికి ఎలాగ వినబడుతూ ఉందంటే అపహాసం చేయటం వారికి అలవాటైపోయినట్లుగా. వారు దుఃఖముతో అడిగిన, అవసరముతో అడిగిన వారికి అపహాసంలాగానే ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో వారు ఏమి చేశారో చదువుదాం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పాంజీ తీసుకొని చిరకతో ముంచి చిరకతో నింపి ఈ సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. చక్కటి స్పాంజీ లాంటిది తీసుకున్నారు. ఈ స్పాంజీ నీళ్ళని పీలుస్తుంది. చక్కగా అది బాగానే చేశారు, కానీ అపహాసం చేయటం అలవాటు అయిపోయిందంటున్నాను కదా. ఇక్కడ ఇస్సోపు పుడకను తీసుకొచ్చారు. ఈ ఇస్సోపు చేదుగా ఉంటుంది. ప్రియులారా, ఈ ఇస్సోపుని చేదుగా ఉంటుంది. ఈ చేదుగా ఉన్న ఈ ఇస్సోపుని ఆ యొక్క స్పాంజికి తగిలిచ్చారు, నీటితో నింపారు. కానీ ఎప్పుడైతే ఈ చేదుని అందించారో దాహం వేస్తుంది అని ప్రభు అడుగుతున్నప్పుడు వారు నోటికి అందించారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలనే ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు యేసయ్య. ఏమిటేనంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. సిలువలో ప్రత్యక్ష గుడారానికి ఈ యొక్క బలిపీఠానికి మధ్యన గంగాళం అనేది ఒకటి పెట్టాలి. ఈ గంగాళంలో ఏం పెట్టాలంటే నీరును పెట్టాలి. నీరుతో ఉంచాలి, నీరుతో ఉండాలి గంగాళం. ఈ గంగాళంలో ఉన్న నీరుని అక్కడ యాజకుడు, అక్కడ వచ్చిన వారందరూ కూడా అర్పించబడే వ్యక్తి, అర్పించే యాజకుడు, వీళ్ళు చేతులు కాళ్ళు కడుగుకోవాలి. అంతేకాదు ఈ యొక్క బలి పశువుగా తీసుకొచ్చిన దాన్ని వధించే ముందర ఖాళీ కడుపుతో వస్తే ఖాళీ కడుపుతో అర్పించకూడదు. దానిని కొంచెం నీరు పట్టించి, కొంచెం నీరు త్రాగించి అప్పుడు బలి పశువుని సిద్ధము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నదే. ఈయన బలి పశువు నీరు త్రాగాలి, ఖాళీ కడుపుతో ఉండకూడదు. అయితే ఇక్కడ మానవులు భరించవలసిన బాధ ఈయన భరిస్తూ ఉన్నారు కాబట్టి మనము భరించవలసిన బాధ ఆయన భరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము నరకానికి వెళ్ళిపోతే నీరు దొరకదు. నరకంలోకి వెళ్ళిన వాడికి నీరు అసలు దొరకదు, నీరు ఉండదు అక్కడ. మనకు జీవజలమును ఇవ్వటము కొరకు ఆయన దప్పగలిగి ఉన్నాడు. మనలను జీవజలములోనికి నడిపించటము కొరకు, ఉచితంగా మనకు జీవజలాన్ని అందించటము కొరకు ఆయన దప్పిగలిగి ఉన్నాడు. అంటే నరకను పోయేవారందరూ దప్పిగలిగి ఉంటారు. ఈ నరకంలో పడే వ్యాధిని ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడు. మనల్ని నరకానికి పోకుండా ఆపేయటం కొరకు, మనం నరకంలోకి వెళ్లకుండా మనలను ఆపేసింది ఎవరంటే యేసయ్య. మమ్మల్ని ఆపేశారు ప్రభువా, మరి నరకంలోకి మా ద్వారా మేము భరించవలసిన బాధ ఎవరు భరిస్తారు? మనల్ని ఆపిన నరకంలోకి పోకుండా ఆపిన యేసయ్యే ఆ నరక బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ధనవంతుడు లాజరు గురించి విషయాన్ని మనం తెలిస్తే, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. ఈ బేదవాడు, ఈ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ప్రియులారా, అయితే ఈ ధనవంతునికి ఈ యొక్క అగ్నిగుండంలో ఉండగా, ఈ నరకంలో ఉండగా దాహం వేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నారు? నరకంలో ఉన్నారు. ఆయన నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మనము పొందవలసిన ఆ నరకాన్ని మనల నుంచి తప్పించేశాడు. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని ఉంది, అందరిని మింగేయడానికి. అయితే యేసుక్రీస్తు వారు అందరినీ తప్పించేశాడు. అందరి పాపాల నిమిత్తమైన మరణించి
పాతాళం యొక్క ఆశని భంగపరిచేశాడు యేసయ్య. అందరి పాపాలను పరిహారం చేశాడు. మనము భరించవలసిన నరక శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. నరకంలో ఉన్న వారికి ఏం చేస్తుంది? దాహం వేస్తూ ఉంది. ఈ ధనవంతుడు కేకేస్తూ ఉన్నాడు అబ్రాహాముని, అబ్రాహామా నాకు దాహం వేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు, నేను దప్పిక కలిగి ఉన్నాను, నాకు దాహం వేస్తుంది, వేదన తట్టుకోలేకపోతున్నా, నరకంలో ఉన్నాను నేను, ఈ గుండంలో ఉన్నాను నేను, బాధను అనుభవిస్తూ ఉన్నాను నేను, నాకు దాహం వేస్తుంది. ప్రియులారా, ఈ నరకంలో ఉన్న ఈ ధనవంతుడికి నీరు ఎంత అవసరమైందంటే, మనము ధారాళంగా నీటిని వృధా చేస్తాం. నీరుని ఎంతగా వృధా చేస్తామంటే ప్రియులారా, అవసరము కంటే అనవసరముగా ఎక్కువగా ఉపయోగిస్తాం. ఉపయోగించేదానికంటే ఎక్కువగా ఉపయోగించి నీళ్ళని వృధా చేస్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క చిటికెన వేలుతోటి పడే ఒక్క చుక్క కోసం ఈ ధనవంతుడు నరకం నుంచి ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన వారి ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు, ప్రభువుని నమ్ముకున్నప్పుడు. అయితే నరకంలోకి వెళ్ళినప్పుడు వారి ఆశ భంగమే కానీ నిరాశే కానీ వారు అడిగింది దక్కదు. అలాగే నీళ్ళు ఇస్తూ ఉంటే పైనుంచి ఆహారం కూడా వచ్చేస్తుంది, పైనుంచి అద్భుతాలు కూడా జరిగిపోతాయి. నీళ్ళు కూడా ఆ నరకానికి వెళ్ళటానికి హక్కు లేదు. నరకంలోకి ఏమీ అందవు, ఇంకేమీ అందవు, అగ్ని ఒకటే. అప్పుడు అబ్రాహాం అడుగుతున్నాడు, ఆ చేతి ఏలి కొనలో నుంచి నీళ్లను ముంచి ఒక్క చుక్క నీరు కావాలి నాకు అను. దొరకలేదు. యేసుక్రీస్తు వారు కూడా నరకంలోనే ఉన్నారు. అంటే నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు, నరక బాధను అనుభవిస్తున్నాడు ఆయన. ఈయన కూడా దాహం వేసింది ప్రియులారా. అయితే ఇక్కడ దాహం వేసింది, నేను చెప్పినట్లుగా మరి ఎంత దాహం వేస్తుంది అంత దాహానికి ప్రతిఫలం నీరు దాగేయవచ్చు. కనుక ఈయన ఆ చేదు చిరకను ముట్టించారు. ఆ నీరు తాగితే తప్పరిల్తాడు ఆయన, కొంచెం ఉపశమనం వస్తుంది. ఆయన చేసే యజ్ఞానికి వ్యతిరేకం అది. ఆ ఉపశమనం అనేది ఉండకూడదు, ఆ ఉపశమనం అనేది రాకూడదు. కాబట్టి ప్రభువు దప్పిక కలిగి ఉన్నారని చెప్పి శరీర బాధను బట్టి చెప్పారే కానీ ఆయన యజ్ఞాన్ని నాశనం చేయటానికి ఆయన పురుగొలుపుకోరు. ఆయనే యజ్ఞాన్ని కొనసాగిస్తానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తి ప్రియులారా. ఆయన కార్యాన్ని సంపూర్ణం చేయడానికి వచ్చిన ఆయన. కాబట్టి ఆ చేదు చిరకను ఇచ్చారు. ఇక్కడ సాతానుడు దొంగ దగ్గర ఎలాగైతే వచ్చి సిలువ దిగమన్నారు, ఇక్కడ మరలా సాతానికి మరొక అవకాశం వచ్చింది. ఈ సోపును తగిలిచ్చేస్తే, విషం కింద చేసేస్తే ప్రాణం త్వరగా పోతుంది. ఇది ఈ సోపు పొడక ద్వారా ప్రాణం పోయినట్లుగా మనం నెగ్గేయచ్చు. మన తల చితకదు, ఇంకా మనము నెగ్గేయచ్చు. సాతానుడు నెగ్గుతాడు, యేసయ్య ఓడిపోతాడు అనుకుంది. కానీ యేసయ్య అవకాశం ఇయ్యలేదు, యేసయ్య అవకాశం లేదు. ఎలాగైతే బలి వధించే ముందర నీళ్ళు ఎలాగైతే కాలు కడుపు లేకుండా, దాన్ని బాధ లేకుండా, ఆ యొక్క కడుపులో బాధ లేకుండా ఎలాగైతే నీరు తాగిచ్చి బలికిస్తామో, అలాగా బలికి అర్పిస్తామో, కొంచెం గుట్టగా నీరు ఎలాగైతే ఆ బలి పశువుకి ఇస్తామో, అలాగా శుద్ధి చేయటానికి బలి పశువుకి ఎలాగైతే చెయ్యాలో ఆ విధముగా నాడు కోటి జరిగిస్తూ ఉన్నాడు యేసయ్య. అన్ని జరగవలసిన క్రమం చొప్పున జరిగిస్తూ ఉన్నారు. నెరవేర్చడానికి వచ్చిన ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. నీళ్ళు తాగితే నెరవేర్చడం కాదు, ఆయనకు దాహం వేసింది అని చెప్పటం వరకు. తాగాలి తాగకపోవాలనేది ఆ యొక్క బలి పశువు యొక్క నిర్ణయం. కాబట్టి ఆడ చేరవలసినవి చేరుతూ ఉన్నాయి, బలి పశువు దగ్గరికి చేరవలసినవన్నీ చేరుతున్నాయి. గంగాలలో నీరు ఎలా ఉండాలో ఆయన దగ్గర నీరు అలాగ ఉన్నాయి. అక్కడ నీరు అక్కడ ఉంచబడి ఉన్నవి, అక్కడ నీరు అలా ఉంచబడి, ఇక్కడ గంగాలను ఎలా నీళ్ళు ఉంచాలో అక్కడ నీరు అలా ఉంచబడి ఉన్నవి. పిల్లలు, దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వారు స్పాంజిని కూడా ఉంచారంటే సిలువలో ఉన్న దొంగలకి నీరు అందిస్తారు కంపల్సరీ. అది చట్ట నేరం కాదన్నట్లుగా మేము అందించకూడదని అక్కడ ఆపట్లేదు. అంటే అందిస్తున్నారంటే యేసుక్రీస్తు వారు కాబట్టి, అపాసం చేస్తున్నారు కాబట్టి ఇష్యూపుని తగిలిచ్చారు. కాబట్టి సిలువలో ఉన్న దొంగలకి, సిలువలో ఉన్న నేరస్తులకి నీళ్ళు అందిస్తారేమో. స్పాంజిని సిద్ధం చేశారంటే పైకి అలాగ అందిస్తారేమో, కాబట్టి అవి నీళ్ళు ఇస్తారేమో, కాబట్టి అలాగే ఇస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీళ్ళు కూడా దాహం వేయలేదంటే రేపొద్దుట ఈ యొక్క లోకములు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకులు, క్రీస్తు వ్యతిరేకులు అందరూ సిలువలో నీళ్ళు తాగుతారు కదా, ఆ స్పాంజిలో మించే అవకాశం ఉంది కదా. ఆ ఏరియా మన ఏరియాకి తెలియకపోయినా ఆ ఏరియాకి తెలుసు కదా. ఆ నీళ్ళు కూడా అడగకుండా అలాగే ఉన్నారు మౌనంగా.
అంటే ఏదో అద్భుతం చేస్తున్నాడు ఆయన, ఏదో ఏదో తంత్రం చేస్తున్నాడు ఆయన అనుకుంటారు ప్రియులారా. ఆయన శరీరం ఏ విధంగా ఉందో, తను ఏ విధంగా మరి శరీరం అడుగుతూ ఉందో, ఆ మనుషులు ఎలా బాధపడతారో, మనుషులు ఎలాగైతే ఉన్నారో అలాగే నరకంలో ఉండి అనుభవిస్తున్న ప్రతి అనుభవము ప్రజలకు వివరిస్తున్నాడు, ప్రతి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దప్పి కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆయన ఇచ్చే నీళ్ళు జీవజలపు ఊట ఫ్రీగా ఇవ్వటం కొరకు మన కొరకు నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు, నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు ప్రియులారా, నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆయన నిజంగా దప్పిక కలిగి ఉన్నాడు. ఆ నిజమైన దప్పిక ఏంటంటే నేను రక్షించబడటము, మనం రక్షించబడి ఆయన ఇచ్చే నీళ్లు త్రాగి జీవజలము ఊటలను పుచ్చుకుందాం, ఆయన దప్పిక తీర్చుతాం. ప్రతి ఒక్కరు నశించిపోతే ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయనను మనం అంగీకరిద్దాం, ఆయనను మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన దప్పిక మనము ఆయనలోనికి వచ్చి ఆయనను అంగీకరించి ఆయనను నమ్ముకుని ఆయనలోనికి మనము చేరి ఆయన దప్పిక తీర్చుదాం. ఆయన చేసిన త్యాగమునకు ప్రతిఫలముగా మన విశ్వాసంలో మనము క్రీస్తులో బ్రతికి జీవిద్దాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.